వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం. వైకుంఠమే హృదయం, వైకుంఠవాసియే ఆత్మ, ఉత్తర ద్వారమే జ్ఞానద్వారం. భక్తి మార్గమందు ఉత్తర ద్వార ప్రయాణం వైకుంఠేశుని దర్శనం. జ్ఞాన మార్గమందు అంతర్ముఖ ప్రయాణం ఆత్మదర్శనం. ఏకాదశి రాకుండా వైకుంఠాన్ని చేర్చే ఉత్తరద్వారం తెరవబడదు. ఏకాదశి అంటే 11, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మొత్తం 10. మరియు అంతఃకరణం ఒకటే కానీ 4గా భాషిస్తూ ఉంటుంది. అవి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. 5+5+1 ఈ 11 తత్వాలను జయించే సూచిక రూపం ఏకాదశి. ఏకాదశి సాధిస్తే అప్పుడు సద్గురు అనుగ్రహ ప్రాప్తి, తద్వారా జ్ఞాన మార్గం తెరుచుకోవడం, తద్వారా ఆత్మదర్శనం. కర్మ భక్తి అయ్యి భక్తి జ్ఞానం అయితే ఉత్తరద్వారం జీవుని ఊర్ధ్వముఖ ప్రయాణాన్ని సూచిస్తుంది. అంటే జనన మరణ చక్రం దాటి అమృతత్వ స్థితికి చేరే గమ్యాన్ని సూచిస్తుంది. అంటే ఆత్మజ్ఞాన మార్గాన్ని సూచిస్తుంది. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.